వెల్కమ్ లెర్నర్స్. నా పేరు డాక్టర్ టి గంగారాం, లెక్చరర్ ఇన్ స్టాటిస్టిక్స్, ఎస్విఏ గవర్నమెంట్ కాలేజ్, శ్రీకాళహస్తి. ఈ వీడియో లెక్చర్లో మనము మార్చి 19వ తారీఖు ఉగాది రోజున మన ఏపీ స్టేట్ గవర్నమెంట్ వారు రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్, అందులో స్టాటిస్టిక్స్ చదివిన విద్యార్థులకు ఉండే అవకాశాలు, ఎన్ని పోస్టులు ఉన్నాయనేది తెలుసుకుందాం. ఈ కేటగిరీ సెకండ్ ఫేజ్లో వచ్చే నోటిఫికేషన్ ఆగస్టు 15వ తేదీ వస్తుంది. ఇందులో ఈ ప్లానింగ్లో ఉండే 268 పోస్టుల్లో డిగ్రీ క్వాలిఫికేషన్తో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులు 251 ఉన్నాయి. కాబట్టి దీనికి మన స్టాటిస్టిక్స్ విద్యార్థులందరూ ఎలిజిబుల్ అవుతారు. మొత్తం ఉండే 150 క్వశ్చన్స్లో ఒక 60% దాకా స్టాటిస్టిక్స్ క్వశ్చన్సే వస్తాయి. కాబట్టి మీరు ఒక సిస్టమేటిక్గా ఇప్పటి నుంచి చదివితే వచ్చిన సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జెమినై ఉంది, చాట్‌జిపిటి ఉంది, వాటిని ఉపయోగించుకొని స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్, ఆ తర్వాత మనకు ఫండమెంటల్ ఆఫ్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, ఫండమెంటల్స్ ఆఫ్ అప్లైడ్ స్టాటిస్టిక్స్, వీటిని ఆ తర్వాత జనరల్ స్టడీస్ కోసము మంచి మెటీరియల్ సెలెక్ట్ చేసుకొని చదువుకుంటే, దీంతో పాటే ఏదైనా కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి మీరు కోచింగ్ తీసుకుంటే మీకు సరిపడేంత సమయం ఉంది. ఒక 6 నెలల తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి మీరు 100 రోజుల్లో మంచి ప్లానింగ్తో ప్రిపేర్ అయితే ప్రభుత్వ ఉద్యోగాలు పొందేదానికి అవకాశం ఉంటుంది. స్టాటిస్టిక్స్ వాళ్ళకే ఎక్కువ ఈ ఉద్యోగం తెచ్చుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో ఇంజనీరింగ్ విద్యార్థులు అందరూ కూడా దీన్ని పోటీపడి తెచ్చుకుంటున్నారు. ఇందులో మనము రీసెంట్గా వచ్చిన నోటిఫికేషన్లో ఈ సిలబస్సు, ఆ వివరాలన్నీ ఉన్నాయి. మన దగ్గర ఈ ఏపీపీఎస్సిలో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఏఎస్ఓ 2022 క్వశ్చన్ పేపర్ ఉంది. అదేవిధంగా ఏఎస్ఓ 2025 క్వశ్చన్ పేపర్ అందుబాటులో దొరుకుతూ ఉంది ఈ సిలబస్లో. కాబట్టి మనము ముందుగా ఇటు మోడల్ ఎలా ఉంటుందో చూద్దాం. రిటర్న్ ఎగ్జామినేషను జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీలో 150 మార్కులకి క్వశ్చన్స్ ఉంటాయి, 150 క్వశ్చన్స్. సబ్జెక్ట్ స్పెసిఫిక్ అంటున్నారే కానీ ఇందులో మనకు ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో కూడా మనం 22, 25 క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్లో చూస్తే తెలుస్తుంది. తర్వాత నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, 1/3 నెగిటివ్ మార్కింగ్స్ ఉంటాయి. ఈ సెలెక్టెడ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుందని చెప్పి 2024 నోటిఫికేషన్లో ఇచ్చున్నారు. వాళ్ళకి ఇచ్చిన సిలబస్ అవన్నీ కూడా మీరు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో చూడొచ్చు. తర్వాత మనకు దీనికి సంబంధించిన ప్రిపరేషన్ ఎలా చేయాలనుకునేదానికి మీరు ముందుగా ఈ ఏఎస్ఓ 2022 క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో సబ్జెక్టుకి సంబంధించింది, అదేవిధంగా జనరల్ స్టడీసు, వీటికి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్లో ఎక్కువ క్వశ్చన్స్ ఏదేది వస్తున్నాయి, ఏ యూనిట్లు ఎలా వస్తున్నాయి అనేది ముందుగా చూద్దాం. ఇది 2025 సంబంధించి మొత్తం మనకు 150 క్వశ్చన్స్, 150 క్వశ్చన్స్ ఎన్ని పార్ట్స్గా చేశామో ఒక్కొక్క పార్ట్ అక్కడ ఉండే, నేను ఇది సబ్జెక్ట్ క్వశ్చన్ పేపర్ మాత్రమే తీసుకొని చేశాము. ఇది పార్ట్ 1 అనేది మనకు ఇక్కడ ఏ క్వశ్చన్ దేనికి సంబంధించింది అనేది ఉంటుంది. మానిటరీ పాలసీకి సంబంధించింది. అది మీకు ఇక్కడ ఇంకా వివరంగా కావాలంటే ఆ క్వశ్చన్ పేపరు ఉంది, చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది మనకు ఈ 24లో వచ్చిన నోటిఫికేషను. దీని ఎగ్జామినేషను ఏప్రిల్ 29వ తారీఖు 2025లో జరిగింది. కాబట్టి మనకి ఇక్కడ మొదటి క్వశ్చను ఏముందో చూడండి. మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందర తెలుగులో చూసుకోండి. ఆర్థిక వ్యవస్థలో అదనపు ద్రవ్యతను తగ్గించడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నగదుల నిల్వ నిష్పత్తిని పెంచుతుంది. దీనికి సంబంధించి తీర్మానాలు ఇచ్చారు. తీర్మానం 1 మాత్రమే అనుసరిస్తోంది అనేది ఆన్సరు. కాబట్టి ముందుగా మనము ఇచ్చిన క్వశ్చన్లు దేనికి సంబంధించినవనే ఒక అవగాహనకు వస్తే, ఆ కాన్సెప్ట్స్ మనం ప్రిపేర్ అయితే మనకు సులభంగా ఉంటుంది. ఇక్కడ మన స్టాటిస్టిక్స్ పరంగా చూసుకుంటే 60వ క్వశ్చన్ నుంచి స్టాటిస్టిక్స్ స్టార్ట్ అయి ఉన్నాయి. ఇక్కడ చూడండి, క్యాష్ బుక్. ఇక్కడ 60వ క్వశ్చను, 62వ క్వశ్చను, ఇక్కడ చూడండి మనకు 65వ క్వశ్చను. ఇక్కడ నుంచి స్టాటిస్టిక్స్ స్టార్ట్ అయింది. కాబట్టి ఇక్కడ ఇది
సూచిక సంఖ్యల నిర్మాణంలో ప్రధాన పరిమితి ఈ కింది వాటిలో ఏది? లిమిటేషన్స్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్. ఆశించిన ఫలితాలను పొందడానికి స్వార్థపరులు సూచిక సంఖ్యలను తారుమారు చేసే అవకాశం ఉంది. ఇది పరిమితి, ఈ కింద ప్రధాన పరిమితి. మనం దీన్ని మ్యానిపులేట్ చేయొచ్చు, అది ఈ లిమిటేషన్స్లో ఉంటుంది. సూత్రాలతో ఎటువంటి దోషాలు ఉండవు, సూత్రాల్లో దోషాలు ఉంటాయి కాబట్టి వీటిలో మనకు ప్రధానమైనది ఏది అనేది. అలాగే మన లాస్పారు ఇక్కడ చూడండి, ఇది డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చారు 66. లాస్పార్ ఇండెక్స్ నెంబర్ ఇచ్చారు, పాషి ఇండెక్స్ నెంబర్ ఇచ్చారు. మన ఫిషర్ ఇండెక్స్ నెంబర్ ఇది జామెట్రిక్ మీన్ ఆఫ్ లాస్పార్స్ అండ్ పాషిస్ ఇండెక్స్ నెంబర్. కాబట్టి వీటన్నిటిని మల్టిప్లై చేసి రూట్ వేసుకుంటే మనకు ఫిషర్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి మనకు కాన్సెప్ట్, ఏ కాన్సెప్ట్లో ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయో మొట్టమొదటిగా మనము ఐడెంటిఫై చేయాలి. దానికోసం మన 2025 150 క్వశ్చన్స్ కాన్సెప్ట్ వైజ్ ఐడెంటిఫై చేయమని జెమినైని అడిగితే అది ఇచ్చింది ఇది. కాబట్టి మనకు వీటికి సంబంధించి ఎటువంటి ప్రిపరేషన్ చేయాలి అనేది మీకు పాపులేషన్, జియోగ్రఫీ ఇవన్నీ ప్రతి క్వశ్చన్ వైజ్ ఇచ్చుకుంటూ వచ్చాయి. మీరు వీటికి సంబంధించి మనము మోడల్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇస్తుంది. కానీ మీరు ఎక్కువగా టెక్స్ట్ బుక్స్ మీద ఆధారపడాలి. స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ తెప్పించుకొని ఒక ప్రిపరేషను ప్లాన్డ్గా. కానీ ఇదైతే ఇది పార్ట్ 2 అకౌంటింగ్, పార్ట్ 1 ఎకనామిక్స్లో వచ్చింది, పార్ట్ 2 అకౌంటింగ్లో వచ్చింది. ఆ తర్వాత స్టాటిస్టిక్స్ అండ్ డేటా అనాలిసిస్ 63వ క్వశ్చన్ డిస్పర్షన్ నుంచి స్టార్ట్ అయింది. ఇది సింపుల్ క్యాలిక్యులేషన్ ఆఫ్ రేంజ్, ఒక డేటా ఇచ్చేసి రేంజ్ కనుక్కోమన్నారు. అలాగే టైమ్ సిరీస్, రేషియో టు మూవింగ్ యావరేజ్ మెథడ్, ఇది లిమిటేషన్స్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్ ఫర్ మ్యానిపులేషన్. ఇది ఫిషర్ ఇండెక్స్ నెంబర్, మ్యాథమెటికల్ రిలేషన్ బిట్వీన్, ఇందాక చెప్పాను కదా లాస్పారు పాషి యొక్క జామెట్రిక్ మీనే మనకు ఫిషర్ అనేది ఇస్తుందని. కాబట్టి ఎటువంటి కాన్సెప్ట్స్ ఇస్తున్నారు, మనకు రిపీటెడ్గా వచ్చే కాన్సెప్ట్స్ ఏమిటివి అనేది మనము ఈ క్వశ్చన్ పేపర్కి సంబంధించి వీటన్నిటినీ కూడా మనం ఇక్కడ 150 క్వశ్చన్లకి దేంట్లో నుంచి వచ్చిందనేది ఇక్కడ ఉంది. క్వశ్చన్ పేపర్లు డౌన్లోడ్ చేసుకొని కాన్సెప్ట్స్ మనము ఐడెంటిఫై చేసుకొని ఆ కాన్సెప్ట్స్ ప్రకారము చదువుకున్నామంటే చాలా వరకు స్టాటిస్టిక్స్ విద్యార్థులకి ఎక్కువ బెనిఫిట్ అవుతుంది. ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ ప్రముఖ పాత్ర వహిస్తూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలన్నింటినీ అది రీప్లేస్ చేసే సందర్భంలో మనకు ప్రభుత్వ ఉద్యోగాలు అనేటివి చాలా సులభంగా, మన స్టాటిస్టిక్స్ చదువుకున్నాము, స్టాటిస్టిక్స్ ఉపయోగించి ప్లానింగ్లో, మన నేషనల్ బిల్డింగ్లో, మన స్టేట్ డెవలప్మెంట్లో ఉపయోగపడేదానికి కావాల్సిన ప్లానింగు అవి తయారు చేసే ఒక మండల్ లెవెల్ పోస్ట్ అవి మన మండలంలోనే ఉంటుంది. ఇది ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ కింద ఇది ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా ప్రతిదీ ఇప్పుడు ఈ తర్వాత ఇది అయిపోయిన తర్వాత సెకండ్ పార్ట్ స్టాటిస్టిక్స్ అయిన తర్వాత డిజిటల్ లాజిక్ అండ్ ఆఫీస్ టూల్స్ వచ్చాయి. ఇది కంప్యూటర్కి సంబంధించి కంప్యూటర్ సైన్స్. ఈ రోజుల్లో కంప్యూటర్ లేకపోతే మనకి ఏమీ మన ఇబ్బంది కాబట్టి కంప్యూటర్ కూడా మనం బాగా నేర్చుకోవాలి. మీరు స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ చదువుకోండి. ఇది 25 క్వశ్చన్ పేపరు, 150 క్వశ్చన్లు ఏ కాన్సెప్ట్ నుంచి వచ్చాయనేది ఇక్కడ వివరాలు ఉన్నాయి. అదేవిధంగా ASO 2022 క్వశ్చన్ పేపర్ కూడా ఇదే సేమ్ ప్యాటర్న్లో ఉంది. తర్వాత మనము ఈ 2 క్వశ్చన్ పేపర్స్లో కూడా చూసి కంపేర్ చేసిన తర్వాత మనకు అది కంపేర్ చేస్తే ఏ టాపిక్లో ఎన్నెన్ని వస్తున్నాయి, ఈ 2 ఇయర్స్కి సంబంధించిన కంపారిజన్ కూడా మనకు ఇక్కడ అందుబాటులో ఉంది. దేంట్లో ఏవి ఎక్కువ ఇస్తున్నాయి అనేది చూడండి. ఇది 2022కి సంబంధించిన అనాలసిస్ అన్నమాట. 2022కి సంబంధించిన అనాలసిస్ ఇది. ఇది ఇక్కడ చూడండి, ఇది 2022 ఫుల్ 150 క్వశ్చన్ కాన్సెప్ట్ మ్యాపింగ్. కాన్సెప్ట్ మన ఏ కాన్సెప్ట్లో వస్తున్నాయి అనే అవగాహనతో మనం చదువుకుంటే ఇది చూడండి, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, సబ్స్టిట్యూట్ వర్స్, కాంప్లిమెంటరీ గూడ్స్, ఇవంతా ఎకనామిక్స్ కాన్సెప్ట్స్, మ్యాక్రో అండ్ బేసిక్ కాన్సెప్ట్స్. ఇక్కడ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్ట్ మనం కొట్టాలంటే మనకు ఎకనామిక్స్, అకౌంటెన్సీ, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ ఈ 4 మీద ప్రొఫిషియన్సీ ఉండాలి. దీంతోపాటే జనరల్ అవేర్నెస్ పేపర్ కూడా 150 మార్కులకి మనము తెచ్చుకోవాల్సి వస్తుంది. ఓసీస్ 40% ఆఫ్ ది మార్క్స్, క్వాలిఫైయింగ్ మార్క్స్ మనకు 300 మార్కుల్లో 40% అంటే 120 మార్కులు తెచ్చుకోవాలి. అలాగే ఎస్సీ ఎస్టీస్కి 30% ఉంది, బీసీస్కి 35%. కాబట్టి నోటిఫికేషన్ జాగ్రత్తగా చూసి, నిజానికి చాలామందికి మనకు
ఈ రకమైన గవర్నమెంట్ జాబ్స్లో ఎలా ఉంటుందనేది ఒకసారి కూడా అప్లై చేయకుండా, ఒకసారి కూడా ఎగ్జామ్ ఫేస్ చేయకుండా ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మనము ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కానీ లేదా ప్రాక్టీస్ మోడల్ వాటిల్లో కూడా మనము వాటిని ప్రాక్టీస్ చేసుకునే దానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నేను ఈ క్వశ్చన్ పేపర్స్ మనము అందించి కాన్సెప్ట్ వైజ్ మ్యాపింగ్ చేయమని అడిగితే రిపీటెడ్గా మనకు మార్క్ టెస్ట్లు కూడా మనకి ఈ రోజుల్లో ఏఐ ఉపయోగించి చేసుకుంటూ వస్తున్నారు. స్టాటిస్టిక్స్ అండ్ డేటా అనాలిసిస్లో మనకు వాట్ ఆర్ ది మెయిన్ కాన్సెప్ట్స్ అనేది మీన్, మీడియన్ మోడ్, వెయిటెడ్ మీను, కంబైన్డ్ మీన్ మీద వస్తున్నాయి. డిస్పర్షన్లో రేంజ్ వేరియన్స్ మీద వస్తున్నాయి. అదేవిధంగా స్టాండర్డ్ డీవియేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ మీద వస్తున్నాయి. ఏ క్వశ్చన్ నెంబర్ 100 క్వశ్చన్ మీన్ డీవియేషన్ మీద వచ్చింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా కార్లేషన్ కోఎఫిషియంట్, రిగ్రెషన్ మీద కూడా వస్తున్నాయి. కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్, ర్యాంక్ కార్లేషన్, ప్రాపర్టీస్ ఆఫ్ కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ కార్లేషను, స్కాటర్ డయాగ్రామ్ మీద, ఇండెక్స్ నెంబర్స్ మీద, టైమ్ సిరీస్ మీద, ప్రాబబిలిటీ అండ్ బేసిక్ కాన్సెప్ట్స్ మీద, డేటా ఇంటర్ప్రిటేషన్, అప్లైడ్ స్టాటిస్టిక్స్ వీటి మీద వస్తున్నాయి. ఇంకా మనకు కంప్యూటరు, అకౌంటెన్సీ, ఎకనామిక్స్ మీరు కోచింగ్ తీసుకోవాల్సిందే. స్టాటిస్టిక్స్కి సంబంధించి ప్రోగ్రామ్డ్ స్టాటిస్టిక్స్ అని ఒక బుక్ ఉంది అగర్వాల్ సార్ది. అదేవిధంగా ఫండమెంటల్ ఆఫ్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, ఫండమెంటల్స్ ఆఫ్ అప్లైడ్ స్టాటిస్టిక్స్ చూడండి. ఈ 2 క్వశ్చన్ పేపర్స్ మీరు 150 క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేసుకున్నారంటే మీకు ఈ 25కి సంబంధించి 26కి సంబంధించి ఎటువంటి ప్రిడిక్షన్ అనేది చేయగలుగుతాం అనేది కూడా మనకు ఒక రకమైన కీ అబ్జర్వేషన్ 22 వర్సెస్ 25కి. ఇప్పుడు ఎకనామిక్స్లో కాన్సెప్ట్స్ క్యాలిక్యులేషన్ ఇచ్చారు, అదే 25లో మనకు కాన్సెప్ట్స్ ప్లస్ థియరీ డెప్త్గా ఇచ్చారు. ఇక్కడ స్టాటిస్టిక్స్లో 22లో లిమిటెడ్గానే ఇచ్చారు, కానీ 25లో వెరీ స్ట్రాంగ్ వెయిటేజ్ ఇచ్చారు. అలాగే అకౌంటెన్సీ మోడరేట్గా ఇచ్చారు, ఇక్కడ స్ట్రక్చర్డ్ అండ్ కాన్సెప్చువల్గా ఇచ్చారు. ఇక్కడ ఎక్సెల్, డిజిటల్లో మినిమల్గా ఇచ్చారు, హై వెయిటేజీ 25కి వచ్చేసరికి జరిగింది. కాబట్టి 26లో మనం ప్రిడిక్షన్ చేయొచ్చు. నిజానికి స్టాటిస్టిక్స్, కంప్యూటర్స్కి సంబంధించి ఎక్కువగా మనకు డెప్త్గా అడిగేదానికి అవకాశం ఉంటుంది. రీజనింగ్ టైప్ ఇక్కడ బేసిక్గా ఇచ్చారు, అనలిటికల్గా ఇచ్చారు. మనం కానీ స్టాటిస్టిక్స్ బాగా నేర్చుకుంటే అనలిటికల్ థింకింగ్ కూడా మనకు వచ్చేస్తుంది. ఎందుకంటే డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. మనము ఈ డయాగ్రామ్స్ కానీ లేదా గ్రాఫ్స్ కానీ అనాలిసిస్ చేస్తామనుకోండి, వాటిలో అనలిటికల్ కూడా వచ్చేస్తుంది. మన యూట్యూబ్లో లభించే మిగతా వీడియోస్లో మనం చూసారంటే మిగతా వాళ్ళు కూడా చాలామంది చెప్తున్నారు. వీటన్నిటిని రెగ్యులర్గా ఫాలో అయ్యారంటే నిజానికి కావాల్సింది ప్రభుత్వ ఉద్యోగాలు తెచ్చుకోవడానికి కావాల్సిన ప్రతి ముఖ్యమైన లక్షణం ఏమంటే మనము ఒక ప్లానింగ్ ప్రకారము టైం వేస్ట్ చేసుకోకుండా ఎన్ని రోజులు మనకు లభిస్తుందో అన్ని రోజులు ఎటువంటి అపనమ్మకాలు లేకుండా ఎగ్జామ్ జరుగుతుందా రాదా, నాకు వస్తుందా రాదా, చదివిన ఇది ఎట్లా వెళ్తాయో ఏమో అనేసి మీరు వేరే థాట్ పెట్టుకోకుండా మంచి దృక్పథంతో కానీ ప్రయత్నం చేస్తే మీరు సక్సెస్ అనేది సాధించగలుగుతారు. నేను 2011లో ఏపీపీఎస్సీ ద్వారా డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా సెలెక్ట్ అయినప్పుడు మాకప్పుడు అక్కడ ఈ బైఫర్గేషన్కి సంబంధించి సకల జనుల సమ్మె అనేది జరుగుతూ ఉన్నింది. ఎగ్జామ్ జరుగుతుందా జరగదా అని చాలామంది పాటు నిర్లక్ష్యంగా ఉండిపోయారు. కానీ ఆ రోజుల్లో చదివాను కాబట్టి మనకు 2011లోనే నేను లెక్చరర్ కాగలిగాను. కాబట్టి మనం ఒక నమ్మకంతో దీన్ని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారము మీరు చదివారంటే మీకు సక్సెస్ ఖచ్చితంగా లభిస్తుంది. మీకు ఎకనామిక్స్ హై ప్రయారిటీ అవకాశం ఉంది, ఎక్కడెక్కడ వచ్చేదానికి అవకాశం ఉందనేది వెరీ హై ప్రయారిటీ ఇచ్చేదానికి అవకాశం ఉందని ప్రిడిక్షన్ మనకి ఇక్కడ ఇవే మనకు ఇది చాట్ జీపీటీ ఇచ్చిన ప్రిడిక్షన్ ఇది. కాబట్టి మీరు ఏ కాన్సెప్ట్లో ఎలా వస్తుందనేది చూసుకోండి. మీరు అందుబాటులో ఉండే సాంకేతికతని మళ్ళీ చెప్తున్నాను, సాంకేతికతను ఉపయోగించుకుంటూ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్సు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం చదువుకుంటే ఖచ్చితంగా విజయం సాధించగలుగుతారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.